Hello survivors. Today our topic is rank of matrix by echelon form. We'll do some problems in it. Let's dive into the topic. Rank of matrix by echelon form. ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ బై ఎక్లాన్ ఫామ్ లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం ఈరోజు. Problems today. The first problem is reduce the matrix A into echelon form and find its rank. The matrix A is -1, -3, 3, -1. Second row 1, 1, -1, 0. 2, -5, 2, -3. -1, 1, 0, 1. This is the matrix they are given. Matrix ni manam echelon form use chesi rank kanukovalannamata. Let's start with the solution. Given A is equals to -1, -3, 3, -1, 1, 1, -1, 0. 2, -5, 2, -3, -1, 1, 0, 1. This is a 4/4 matrix అన్నమాట. ఇప్పుడు మనం చూసామంటే మన ఫస్ట్ ఇదేంటి, ఈ ఎలిమెంట్స్ కన్నా ముందు అన్ని జీరోస్ ఉన్నాయా లేవు. సో మనం ఫస్ట్ ఈ రోని 0 చేద్దాం. దానికి ఏం చేయాలి, మనం ఫస్ట్ అప్లైయింగ్. ఇప్పుడు చూడండి, ఇది R1, ఇది R2, ఇది R3, ఇది R4 కదా. R2ని R1తో ఏం చేస్తే మనకి R2 అనేది 0 అవుతుంది. జస్ట్ యాడ్ చేస్తే చాలు, ఇది 0 అయిపోతుంది. కాబట్టి R2 tends to R2 plus R1 అన్నమాట. ఇప్పుడు R3ని R1తో ఏం చేస్తే మనకి ఇది 0 అవుతుంది. R3 tends to R3 plus 2 into R1. R2ని 2తో ఇంటూ చేసి దీంతో యాడ్ చేస్తే అప్పుడు మనకి 0 అవుతుంది. ఇప్పుడు R4 tends to, ఇది -1 ఉంది, ఇక్కడ -1 ఉంది. కాబట్టి ఏం చేయొచ్చు, ఈజీగా మైనస్ చేస్తే చాలు. R4 minus R1. ఇవి ఎలా ఇంప్లై చేస్తాయంటే ఫస్ట్ రో ఎప్పుడు మారుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ చేంజెస్ ఫస్ట్ రోకి చేయలేదు. సో ఫస్ట్ రో రిమైన్స్ సేమ్, -3, 3, -1. సెకండ్ రో ఏం చేసాం, R2 tends to R2 plus R1. R2 plus R1. 1 minus 1 0 అవుతుంది. 1 minus 3 -2 అవుతుంది. -1 plus 3 అప్పుడు 2 అవుతుంది. 0 ఇప్పుడు ఇక్కడ చూసారంటే R2 ఎలిమెంట్ 0 ప్లస్ -1 అప్పుడు -1 అవుతుంది. నెక్స్ట్ R3 ప్లస్ 2 ఇంటూ R1 అంటే R3 ఎలిమెంట్ ఏంటి, 2 ప్లస్ 2. ఇక్కడ ఇది మనం తీసుకున్న నెంబర్. R1 అంటే -1 అప్పుడు 2 - 2 ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ R3 -5 ప్లస్ 2 ఇంటూ -3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, -6 కాబట్టి ఇది -6 అవుతుంది, -11 అవుతుంది. నెక్స్ట్ 2 ప్లస్ 2 ఇంటూ R1 ఏంటి 3. 3 2s 6 plus 2 8. నెక్స్ట్ R3 మీన్స్ -3 ప్లస్ 2 ఇంటూ -1 అంటే -3 -2 -5. ఇది థర్డ్ రో. ఫోర్త్ రో R4 minus R1. R4
మైనస్ R1 అంటే R4 మైనస్ 1 ఉంది ఇక్కడ, మైనస్ చేస్తున్నాం మళ్ళీ 1 ఆఫ్ R1 అనేది మళ్ళీ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -1 + 1 క్యాన్సిల్స్, గివ్స్ రైజ్ టు 0 అన్నమాట. నెక్స్ట్ 1 మైనస్ ఆఫ్ -3 అంటే ఇది యాడ్ అవుతుంది, 1 + 3 = 4. నెక్స్ట్ 0 -3 ఇది ఆల్మోస్ట్ ఇది నార్మల్ ఇంకా -3. R4 1 మైనస్ ఆఫ్ -1 అంటే 1 + 1 మీన్స్ 2. దిస్ ఇస్ సిమిలర్ టు A. మనం ఫస్ట్ కాలంలో ఉండే ఈ 3 rows మాత్రమే 0 చేసాం, అలాగే ఇక్కడ 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 చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ కాలంలో ఉండే ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేస్తాం అన్నమాట. ఇందాక మనకు వచ్చిన ఆన్సర్ ఇదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేయాలి. అప్పుడు ఫస్ట్ ఇది రో 3 కదా, ఇది రో 4, ఇది రో 2, ఇది రో 1. R3 టెన్స్ టు, ఇప్పుడు ఈ R3 -11ని 2తో ఇంటూ చేసి దీన్ని ఇంటూ 11తో చేస్తే అప్పుడు మనకి ఈక్వల్ నెంబర్ వస్తుంది కదా. కాబట్టి మనం ఇప్పుడు R2ని యూస్ చేసుకుంటున్నాం, R1ని కాకుండా. లైక్ వైజ్ 2 × R3 11 R2. ఓకేనా. ఇప్పుడు R4 4 ఉంది, ఇక్కడ -2 ఉంది. అప్పుడు ఏం చేస్తే ఇది దీంతో 0 అవుతుంది. R4 + 2 × R2 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. R4 + 2 × R2. దిస్ గివ్స్ us సిమిలర్ టు R3 R4లో చేస్తున్నాం కాబట్టి R1 R2లో చేంజ్ ఉండదు. సో ఫస్ట్ అవి వేసేసుకుందాం. -1 -3 3 -1 0 -2 2 -1. ఇప్పుడు R3 అన్నమాట. R3 2 × R3 2 × 0 0 -11 × 0 0. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర రాయాలి. 2 × R3 2 × R3 అంటే ఇక్కడ ఎంత, -11 -11 × R2 అంటే సేమ్ వైజ్ 2 × R3 2 × 8 -11 × R2 అంటే 2. 8 2 16 -22 అంటే -6 వస్తుంది అన్నమాట. -6. నెక్స్ట్ 2 × -5 -11 × -1 అన్నమాట. 2 5 10 + 11 అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం R4 చేస్తున్నాం. R4 అంటే 0 + 2 × R2 అంటే 0 + 0 ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ R4 అంటే 4 + 2 × R2 అంటే -2. 4 - 4 gives rise to 0. ఇది 0 అవుతుంది. నెక్స్ట్ హియర్ -3 + 2 × R2 -3 + 2 × 2 -3 + 4 gives rise to 1. నెక్స్ట్ R4 2 + 2 × R2 అంటే -1. 2 - 2 ఏమవుతుంది, 0 0. ఇక్కడ చూస్తే ఈ యొక్క లీడింగ్ నెంబర్స్కి ముందు 0 ఉండాలి. ఈ కాలమ్ సెట్ చేసాం, ఈ కాలమ్ సెట్ చేసాం, ఇక్కడ 0 లేదు. సో మనం ఏం చేస్తామంటే దీన్ని 0 చేయాలి ఇప్పుడు మనం. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే అప్లయింగ్
R4 tends to, ఎందుకంటే ఇప్పుడు మనకు 4th రోలో ఈ ఒక్క ఎలిమెంట్ మాత్రమే తప్పు ఉంది కాబట్టి దీన్ని మనం కరెక్ట్ చేస్తే చాలన్నమాట. ఇప్పుడు దాకా R2 యూస్ చేస్తాం, R1 యూస్ చేస్తాం కాబట్టి R3 యూస్ చేస్తాం. ఎలాగంటే ఇప్పుడు 6 ఉంది, దీన్ని ఈ 1ని 6తో మల్టిప్లై చేసి దీన్ని క్యాచ్ చేస్తే అప్పుడు 0 అయిపోతుంది కదా. కాబట్టి ఈ 4th ఎలిమెంట్ని ఫస్ట్ మనం 6తో మల్టిప్లై చేద్దాం. 6R4 ప్లస్ R3, 6R4 ప్లస్ R3. ఓకేనా, ఇది ఏ మ్యాట్రిక్స్ ఇస్తుంది. ఇక్కడ మనం R4 ఒక్కటే చేంజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ 3 కాలమ్స్ సేమ్ ఉంటాయి. -1 -3 3 -1 0 -2 2 -1 0 0 6 1. 6R4 అంటే 0, 6 into 0 0 plus 0 0. 6 into 0 0 plus 0 0. 6 into 1, here comes the thing. 6 into 1 plus -6 అంటే మైనస్ ప్లస్ క్యాన్సిల్ 0 వస్తుంది. సో హియర్ 0. ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంట్ కూడా ఖచ్చితంగా మనం చేయాలి. సో 6 into 0 ప్లస్ R3 అంటే 1 అంటే 0 into 0 0 gives rise to 1 అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క లీడింగ్ ఎలిమెంట్ ముందు జీరోస్ ఉండాలి. ఈ లీడింగ్ ఎలిమెంట్స్ రైట్కి షిఫ్ట్ అవుతూ ఉండాలి. ఇవన్నీ సాటిస్ఫై చేశాయి కదా. సో దీని ముందు ఉండే ఎలిమెంట్స్ అన్నీ 0నే ఉన్నాయి. సో ఇవన్నీ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇప్పుడు ఇది ఎక్లాన్ ఫామ్లో ఉన్నట్టు అనమాట. దీనికి మనం రాద్దాం. The above matrix is in echelon form and the number of non-zero rows in the above matrix are ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాన్ జీరో రోస్. ఇది నాన్ జీరో రో, ఎందుకంటే ఫుల్గా జీరోస్ లేవు. ఇక్కడ ఈ రో మొత్తం జీరోస్ లేవు, ఈ రో మొత్తం జీరోస్ లేవు, ఈ రో మొత్తం జీరోస్ లేవు, ఈ రో మొత్తం జీరోస్ లేవు. కాబట్టి ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 4 నాన్ జీరో రోస్ ఉన్నాయి అన్నమాట. సో therefore the rank of matrix is equals to number of non-zero rows అన్నమాట. That is rank of A is equals to row of A, that is 4.